ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన గురించి, వారు పడిన కష్టాన్ని గురించి, దేవుడు వారిని విడిపించిన విధానాన్ని గురించి ఈ వచనం వివరిస్తూ ఉన్నది. ఐగుప్తులో వారు భయంకరమైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, కఠినమైన పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, తీవ్రమైన శ్రమల్లో మునిగిపోయి ఊపిరాడని స్థితిలో ఉన్నప్పుడు, ఐగుప్తు అనే ఇనప కొలిమిలో భయంకరంగా కాల్చబడుతూ ఉన్నప్పుడు అది తట్టుకోలేక హృదయం బద్దలై దేవునికి మొర్ర పెట్టారు. దేవుడు వారి మొరను విని వారి కష్టాలన్నిటిలో నుంచి, వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించాడు అని దేవుని వాక్యం ఇందాక మనం చూసుకుందాం. అసలు వారు ఎప్పుడు దేవునికి మొర్ర పెట్టారో తెలుసా? వారి సొంత బలం క్షీణించినప్పుడు, వారి ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, వారి జ్ఞానమంతా కూడా విఫలమైనప్పుడు, ఆకలితో సొమ్మసిల్లిపోయాక, కష్టాలు అనుభవించలేక నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు, ఇక వేరే మాకు దిక్కు లేదు, వేరే ఒక మార్గం లేదు, దేవుడే మాకు దిక్కు అనే స్థితిలో వారు దేవుని వైపు చూసి దేవునికి మొర్రపెట్టారు. మనం కూడా చాలా సందర్భాల్లో మన కష్టాల్లో, మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, మన జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాల్లో, ఆర్థిక సమస్యలే కానీ, ఆరోగ్య సమస్యలే కానీ, కుటుంబ సమస్యలే కానీ మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మనం మన స్నేహితుల్ని వెతుక్కుంటూ వెళ్తాం. వారి మీద నమ్మకం ఉంచుతాం, వారు ఏమన్నా మనకు సహాయం చేస్తారేమని చెప్పేసి. మన బలాన్ని, బలగాన్ని, ధనాన్ని, డబ్బుని నమ్ముకుంటూ ఉంటాం. జీవితంలో అన్ని మార్గాలు మూసుకుపోతే తప్ప మనం దేవుని దగ్గరికి రావు. మన ప్రయత్నాలన్నీ విఫలమై మన జ్ఞానమంతా వ్యర్థమైనప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాం. ఆ సమయంలో మనం దేవుని వైపు చూసి ఆయన మీద ఆధారపడటం ప్రారంభిస్తాం. దేవుడు కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా. మన జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఆరోగ్య సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, ఏవైనా సరే భయంకరమైన కష్టం మన మీద వచ్చి పడినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బలం కానీ, మన జ్ఞానము కానీ, మన సొంత తెలివితేటలు కానీ, మన డబ్బు కానీ, మన చదువు కానీ, మన ఉద్యోగం కానీ, ఇవేమీ కూడా పనికిరావు. ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మానవ ప్రయత్నాలు ఆగిపోయినప్పుడే దేవుని కార్యం ప్రారంభమవుతుంది. ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఒక నావికుడికి సముద్రం అంతా కూడా బాగా తెలుసు, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ సముద్రంలో అకస్మాత్తుగా తుఫాను చెలరేగినప్పుడు వారి అనుభవం పనికిరాదు, వారి తెలివి, వారికి ఉన్న జ్ఞానం ఏ మాత్రం కూడా పనికిరాదు. వారు తూలుతూ ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో అప్పుడు మిగిలిపోతూ ఉంటారు. ఆ సమయంలో కూడా మనం దేవునికి మొర్ర పెడితే ఆయన మన ఆపదలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపిస్తాడు.